గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఉగాది కానుకగా రైతన్నులకు శుభవార్త. ఎకరాకు 6,000 జమ, 9,000 కోట్ల నిధులు విడుదల. వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా మీకు విలువైనంత సమాచారం అందించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఉగాది కానుకగా చూసుకున్నట్లయితే ఈ నెల 18, 19, 20, 21 ఈ 4 రోజులలో డబ్బులు పడే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ఉగాది కానుక కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో రైతన్నులకు సంబంధించి రైతు భరోసా పథకం అనేది సంక్షేమ పథకాలలో భాగంగా అగ్రంగా పీట అయితే వేయడం జరిగింది. వ్యవసాయంకి సంబంధించి కూడా రైతన్నలను వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి సహాయం కింద ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మన యాసంగి పంటకు సంబంధించి కూడా డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలు జనవరి నెలలో జమ కావాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క డబ్బులు అనేటివి మున్సిపల్ ఎలక్షన్స్ అనంతరం విడుదల చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి నిన్నటి రోజున మనకు వ్యవసాయ శాఖ మంత్రి చూసుకున్నట్లయితే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు వీటికి సంబంధించిన వివరాలు అందించడం అయితే జరిగింది. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేస్తాము, వీటికి సంబంధించిన 9,000 కోట్ల రూపాయలు అనేటివి నిధులను విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే మొదటి విడత కింద 4,500 రూపాయలు 4,500 కోట్ల నిధులు అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేటివి జమ చేస్తాము. కొండలు, గుట్టలు వీటికి సంబంధించి ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందని సమాచారం అయితే రావడం జరిగింది. నిజంగా ఎవరైతే రైతన్నలు వ్యవసాయం చేస్తున్నారో, సాగు చేస్తున్నారో, పంట వేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేటివి జమ చేయాలని కూడా కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. రైతన్నలకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి కీలకమైన అప్డేట్స్ వచ్చినా కూడా మీకు అన్ని అందించడం అయితే జరుగుతుంది. వీటి ద్వారా మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి కూడా డబ్బులు అనేవి అందరి ఖాతాలో జమ కావడం అయితే జరిగింది. కొందరి ఖాతాలో డబ్బులు జమ కాలేదని కూడా చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అసలు ఎందుకు రాలేదు, వీటిని అన్ని వివరాలు కూడా మన ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరిగింది. ఒకసారి మీరు ఛానల్లో వెళ్ళి సెర్చ్ చేసి చూసినట్లయితే పిఎం కిసాన్ సంబంధించిన వివరాలన్నీ కూడా వీడియోలో అందించడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.